హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకునే టేస్టీ మటన్ బిర్యానీ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం తీసుకున్న మటన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. అది బాగా క్లీన్ చేసి నేను కుక్కర్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి కొన్ని వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టి సిమ్లో 1 విజిల్ వేయించుకున్నాను. మీరు తెచ్చుకున్న మటన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి నాకు 1 విజిల్ సరిపోయింది. కొంచెం ముదురుగా ఉన్నట్టయితే 2 కానీ 3 కానీ విజిల్స్ వేయించుకోండి. ఇక్కడ మనకి మటన్ 75% అనేది కుక్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ మనకి బిర్యానీ రైస్లో అయితే కుక్ అవుతుంది కాబట్టి ప్రాసెస్లో మనం ఒక బాండీ పెట్టుకుని అది కొంచెం వేడయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందాం. తర్వాత ఇందులో నేను మీకు చూపించినట్టు గరం మసాలా సామాన్లు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 kg ఆఫ్ రైస్కి నేను మటన్ బిర్యానీ అనేది అయితే చేస్తున్నా. మసాలా సామాన్లు కొంచెం వేగాక అందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ని మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి యాడ్ చేశాను కదా, ఇందులో కొంచెం కరివేపాకు, కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలపాలి. ఇవి మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం మటన్ విజిల్ వేయించుకుని పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ విడిగా పక్కకు తీసి కుక్ చేసిన మటన్ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మటన్ 75% అయితే కుక్ అయింది కదా, మిగిలిన 25% అయితే మనం ఇక్కడైతే కుక్ చేసుకుంటాము. ఇక్కడ మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇది మాత్రం ప్యూర్లీ ఆప్షనల్, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో యాడ్ చేసాం కాబట్టి. ఒకవేళ అక్కడ తక్కువ యాడ్ చేసి ఉంటే అప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా ఒకసారి మటన్కి మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి కలిపి ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుందాం. చూసారు కదా, మన మటన్ అయితే బాగా రోస్టెడ్గా కుక్ అయ్యింది. ఇలా కుక్ అయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. ఇప్పుడు నేను ఇందులో బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ ఆల్రెడీ ఒకసారి కడిగి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ ఉడికించినప్పుడు మటన్లో అయితే వేసాం కాబట్టి. రైస్ యాడ్ చేశాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం రైస్ని వాటర్లో కాకుండా ముందుగా వేసి వేయించుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. నేను 1 kg ఆఫ్ రైస్కి 1/2 kg ఆఫ్ మటన్ అయితే తీసుకున్నాను. మనం మటన్ ఉడికించేటప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి ఉడికించుకోవడం వల్ల మనకి మటన్కి ఉప్పు కారాలన్నీ బాగా పట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. మనం ఇక్కడ మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్తో కలిపి ఇక్కడ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ అవ్వడానికి టైం పడుతుంది. 20 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసి చూసినట్టయితే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. అది వెంటనే గరిట పెట్టి కలపకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. ఎందుకంటే వేడి మీద మనం రైస్ కలిపితే అది రైస్ స్టిక్కీ అయిపోతుంది. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనకి ముక్క సాఫ్ట్గా రైస్ పొడి పొడిగా వచ్చి టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.